జగన్కు అత్యంత ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తూ ఉంటున్నది. వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన నేతలతో పాటు అధికారుల పేర్లు రాసుకుంటున్నానని చెప్పి లోకేష్, ప్రస్తుత మంత్రి లోకేష్ ఆనాడు యువగలం ద్వారా ప్రజలకు ఒకటే భరోసా ఇవ్వడం జరిగింది. అది ఏదైతే వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన నేతలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు అధికారుల పేర్లు రాసుకుంటున్నానని లోకేష్ రెడ్ బుక్ చూపించారు. ఎప్పుడు? యువగలం పాదయాత్ర ద్వారా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందని లోకేష్ సంకేతాలు ఇవ్వడం జరిగింది. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విధంగా రెడ్ బుక్ కూడా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందని కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. వైసీపీకి అది ప్రతికూల అంశంగా కనిపించవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం రెడ్ బుక్ను ఒక పవిత్ర గ్రంథంగా చూస్తున్నారు ప్రస్తుతం. అయితే కూటమి 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న తరుణంలో రెడ్ బుక్ సైతం అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. అయితే తమ పార్టీ యువనేత లోకేష్ను మీరు రెడ్ బుక్లో రాసుకున్నది మొత్తం అమలు చేయాలని చెప్పేసి కోరుతున్న వైనం కనిపిస్తుంది. ఇటీవలి కాలంలోనే గత 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు విచారణలకు ప్రభుత్వం అనుమతి సైతం ఇచ్చింది. దీంతో ఏ క్షణమైనా కొడాలి నాని అరెస్టు తప్పదన్న ప్రచారం అయితే నడుస్తోంది. ఆయన సైతం అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు మాత్రం తెలుస్తోంది. వైసీపీ హయాంలో 2021 పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వంతో రాష్ట్ర ఎన్నికల అధికారి వివాదం కూడా నడిచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారిగా ఉండేవారు. ఈ వివాద క్రమంలో అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పట్లో ఫిర్యాదు చేసిన కేసు విచారణ మాత్రం జరగలేదు. ఎందుకంటే కొడాలి నాని మంత్రిగా ఉండడంతో ప్రభుత్వ అనుమతి లేదని భావించి విచారణ జరగలేదు. అయితే ఇప్పుడు ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ అనుమతి జారీ చేసింది. దీంతో విచారణ కూడా ప్రారంభమైంది. అయితే ఆ ఒక్క కేసు మాత్రమే కాదు, వరుస కేసులు అయితే కొడాలి నానిపై వరుసగా కేసులు నమోదు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే ప్రస్తుతం కొడాలి నానిపై కేసుల మీద కేసులు నమోదు అవుతుండడంతో ఇక ఆయనను అరెస్టు తప్పదన్న ప్రచారం కూడా కొనసాగుతూనే ఉన్నది. మళ్ళీ రెడ్ బుక్ పాలన మొదలైందని వైసీపీ కూడా దీన్ని బట్టి ఇక ఎక్కడ పడితే అక్కడ మీడియా సమావేశాల్లో ఎద్దేవా అయితే చేస్తున్నది. కానీ కూటమి పార్టీల శ్రేణులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నమోదైన కేసులు, అరెస్టులు ఒక్క ఎత్తైతే కొడాలి నాని అరెస్టు మరో ఎత్తు. అంతలా కూటమి పార్టీల శ్రేణులను టార్గెట్ చేశారు. వారి మనోభావాలు దెబ్బతీసేలా వివరించారు అప్పట్లో కొడాలి నాని. అయితే ఆయన అరెస్టు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరగడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. బహుశా అరెస్టు భయంతోనే కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఆయనను జగన్ కాపాడుకుంటాడా? ఏం జరగబోతుంది? కొడాలి నాని అయితే ఇప్పటి వరకు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తున్నది. గతంలో కొడాలి నాని తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఎంతలా ఇబ్బందులకు గురి చేశాడో, ఎంతలా అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఇంట్లోని వ్యక్తులను కూడా బయటకు లాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన దూకుడుతనమో దురుసుతనమో ఇప్పుడు
తన మెడకే చుట్టుకున్నది అనేది చెప్పకనే చెప్పవచ్చు.